చూపించండి దీప అర్థమవుతుందా మాట్లాడుతున్నాను కదా పెట్టుకుంటున్నాను మేడం 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 ఆ యొక్క అమ్మవారి గుడికి ట్రస్ట్ బోర్డు ప్రధానంగా రాజకీయాల్లో పదవులనేవి మిగతా దగ్గర ఏ విధంగా వస్తాయి, కానీ ట్రస్ట్ బోర్డుల్లో పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సాంకేతిక కారణంతో రావటం ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యుల్నే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ జీవో ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది. ఆ ప్రధాన కమిటీ కూడా ఈరోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది. ఒక్క పేరు కూడా మార్పు చెందే అవకాశం లేదు. ఇందులో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కలగలిపి వివిధ కమిటీల్లో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం. ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ, ఒక దగ్గర జనసేనకి ఎక్కువ. ఆ యొక్క అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అందరం కూడా కూటమిలో ఒక పక్షాన్ని ముందుకు సాగుతున్నాం. అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా వేసే ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అమ్మవారి భక్తులను వేయండి, ఆ యొక్క అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళని వేయండి, అమ్మవారికి సేవ చేయాలా తపన ఉండే వాళ్ళని వేయండి అని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెప్తూ ఉన్నా. అయితే రాజరాజేశ్వరం వారిలో శాశ్వత దేవస్థాన కమిటీ చైర్మన్ ఉంటారు, మిగతా వాళ్ళంతా ట్రస్ట్ బోర్డు సభ్యులే. ఈరోజు దురదృష్టం వారు కూడా లేరు, ఇంకా కొత్త నియామకం జరగల. అయితే ఫెస్టివల్ కమిటీలో మనం ఈ ఫెస్టివల్ కమిటీలో ఒక ముగ్గురిని, ఒకరిని చైర్మన్గా, ఒకరిని కో చైర్మన్గా, ఒకరిని సెక్రటరీగా నియమించుకోవడం మొత్తం కూడా జరగడం జరిగింది. ఫెస్టివల్ కమిటీలో మాత్రం ఫెస్టివల్ కమిటీకి చైర్మన్ ఉంటారు, అదేవిధంగా చైర్మన్తో పాటు కో చైర్మన్ ఉంటారు, కో చైర్మన్తో పాటు సెక్రటరీ కూడా ఉంటారు, మిగతా వాళ్ళ సభ్యులు ఉంటారు. కానీ ఉత్సవాలు పూర్తయి ప్రధాన కమిటీ వచ్చిన దాకా వీళ్ళు దాంట్లో కొనసాగుతారు. ప్రధాన కమిటీ వచ్చిన తర్వాత అందులో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సెక్రటరీలు ఏముండరు, ఆ కమిటీ సభ్యులు ఉంటారు. అయితే ఫెస్టివల్ కమిటీలో మళ్ళీ చెప్తున్నా, ఫెస్టివల్ కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో అదే సభ్యులు తూచా తప్పకుండా ప్రధాన కమిటీలు కూడా ఉంటారని చెప్పిన కూడా తెలియజేస్తూ, దసరా ఉత్సవాల్లో విఐపీల దర్శనం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట దాకా, విఐపీ దర్శనం 12 నుంచి 1 గంట వరకు, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 6 దాకా, మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు ఇది విఐపీ దర్శనాలు. అదేవిధంగా 22వ తేదీ నుంచి 2వ తారీఖు దాకా దసరా 11 రోజులు అంతరాలయ ప్రవేశం లేదు.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండి అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గార్లచే పట్టు వస్త్రములు సమర్పణ. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారము, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారము, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారము, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము. విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.